జనం ఆమెని ఎందుకు దయ్యం అని నమ్ముతున్నారో అనేది చూద్దాం. 1553లో మేరీ ట్యూడర్ సింహాసనాన్ని అధిష్ఠించి క్వీన్ మేరీ నెంబర్ 1 అయ్యారు. ఆమె రాణి అయిన వెంటనే తన రాక్షస పాలనని మొదలుపెట్టింది. చరిత్రకారులు మరియన్ పర్సిక్యూషన్ అని పిలిచే ఒక భయంకరమైన చట్టానికి ఆమె సైన్ చేసింది. దానివల్ల దాదాపు 240 మంది మగవాళ్లను 80 మంది ఆడవాళ్లను మతం పేరుతో చాలా క్రూరంగా కాల్చి చంపేశారు. ఆమె 5 ఏళ్ల పాలనలో మనసులో కాలిపోతున్న వాసన, ఆ దృశ్యాలు చాలా కామన్ అయిపోయాయి. కానీ మేరీకి రక్తంతో ఉన్న సంబంధం కేవలం శిక్షల వరకే కాదు, ఆమెకి విపరీతమైన నెలసరి సమస్యలు ఉండేవి. ఆ రోజుల్లో అయితే దాన్ని గర్భాశయ క్యాన్సర్ అనేవాళ్ళు. కానీ స్త్రీల ఆరోగ్యం గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ రోజుల్లో అది జనాలకు చాలా వింతగా, అసహ్యంగా అనిపించింది. మేరీ జీవితం ఒక విషాద గాథ లాంటిది. కానీ ఎప్పుడైతే హెన్రీ మేరీ తల్లికి విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నారో అప్పుడు స్టోరీ పూర్తిగా మారిపోయింది.